होने वाले पार्लियामेंट्री इलेक्शन और कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के बाई इलेक्शन में टीएमआरपीएस पार्टी ने आज कांग्रेस पार्टी को सपोर्ट करने का ऐलान किया है। तफसीलात के मुताबिक टीएमआरपीएस पार्टी के सदर एटिका राजू मदिगा ने आज एक प्रेस मीट रखी बालमराई के ड्रीम लैंड गार्डन फंक्शन हॉल में। मीडिया से बात करते हुए एटिका राजू ने बताया कि एससी कम्युनिटी का डेवलपमेंट सिर्फ कांग्रेस पार्टी से ही होगा, न कि किसी और पार्टी से, क्योंकि चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने हुकूमत में आने के बाद एससी कम्युनिटी को अहमियत दी है, इसीलिए इनका भरोसा सिर्फ कांग्रेस पार्टी पर है। इन्होंने कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी की आवाम से रिक्वेस्ट की है कि इस बार होने वाले बाई इलेक्शन और पार्लियामेंट्री एमपी इलेक्शन में कांग्रेस पार्टी को वोट डालकर जिताए। इस प्रेस मीट में इनके साथ कनका राजू मदिगा, राजलिंगम, एटिका गोपी, रेणुका, रामाराव, गिरिधर मदिगा, राजू और विजय भी साथ मौजूद थे। आइए सुनते हैं इसकी तफसीलात। మరి కంటోన్మెంట్ లో నిలబడ్డటువంటి శ్రీ గణేష్ ఆయన పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరు మీద కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తా ఉండు। మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన బరిలో ఉన్నాడు కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాం। మరి అదే విధంగా బీజేపీ క్యాండిడేట్ ఆయనకు అసలు నడవనిక సరిగా వస్తలేదు, మాట్లాడడానికి సరిగా వస్తలేదు, ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు। ఆయన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి కంటోన్మెంట్ వస్తుందో కూడా తెలియదు। మరి ఆయన ఒక ఇద్దరు ముగ్గురు చిల్లర మరల పోరలను వేసుకొని అదేదో వాళ్ళేదో నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలిపినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు। డిపాజిట్ కూడా రాదు బీజేపీ క్యాండిడేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి అదేవిధంగా సాయన్న కూతురు ఎవరైతే లాస్య నందిత చనిపోయిన తర్వాత ఇప్పుడు నివేదిత పోటీలో ఉందో వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు, వాళ్ళ నాయన వెనక తిరిగే వాళ్ళే వాళ్ళు। సెంటిమెంట్ అనేది ఒకసారి ఉంటుంది, రెండు సార్లు ఉంటుంది। ప్రతిసారి సెంటిమెంట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లు వేయాలని చెప్పి మరి సాయన్న కూతురు ఎవరైతే ఇప్పుడు తిరుగుతుర్రో వాళ్ళంతా కూడా రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వెంబడి తిరుగుతా ఉన్నారు। మరి సాయన్న ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మనం కొంత చూసినాం। ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ ఏం కాలే కాబట్టే మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు। శ్రీ గణేష్ మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు కాబట్టి శ్రీ గణేష్ గారిని కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి శ్రీ గణేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం। జై భీమ్, జై మాదిగా।